టాపిక్ నేమ్ ప్రిన్సిపల్స్ ఆన్ లాంగ్వేజ్ టీచింగ్. లాంగ్వేజ్ అనేది టీచ్ చేయడానికి కొన్ని ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ ఏంటనేది ఈ టాపిక్లో మనం నేర్చుకోబోతున్నాం. ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుంచి కూడా మనకి సీటెట్లో క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. చిల్డ్రన్ కెన్ లెర్న్ ఎనీ లాంగ్వేజ్ యాజ్ ఈజీలీ యాజ్ వాకింగ్, రన్నింగ్, ప్లేయింగ్ ఎక్సెట్రా. చిల్డ్రన్ ఏ లాంగ్వేజ్ అయినా ఈజీగా నేర్చుకోగలడు. తను ఎలా అయితే నడవడం, పరిగెత్తడం, అలాగే ఆటలాడుకోవడం ఎలా అయితే చేస్తారో అదేవిధంగా ఏ లాంగ్వేజ్ అయినా అతను నేర్చుకోగలడు. ఓకేనా? సో నేను మీకు ఎస్టర్డే క్లాస్లో చెప్పాను, లెర్నింగ్ అంటే అభ్యాసం అనేది మనం నేర్చుకోవాలంటే ఎఫర్ట్స్ పెట్టాలి. కాన్షియస్గా దాని మీద పని చేస్తేనే మనకి లెర్నింగ్. ఏదైనా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి, ఒక సిస్టమేటిక్ వేలో నేర్చుకోవాలి అనేసి. పీపుల్ జనరలీ అజ్యూమ్ దట్ దోస్ హూ స్టడీ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఆర్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అండ్ దోస్ హూ స్టడీ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ పూర్ ఇన్ ఇంగ్లీష్. సాధారణంగా అనుకుంటూ ఉంటాం, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఎవరైతే పిల్లలు చదువుతారో వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్లో, తెలుగు మీడియం స్కూల్స్లో చదువుతారో వాళ్ళకి ఇంగ్లీష్ అనేది కొంచెం పూర్గా ఉంటుంది. వాళ్ళ కమ్యూనికేషన్ అయినా, వాళ్ళ మాట్లాడే విధానమైనా కూడా. అది నిజమే ఒక రకంగా. బట్ ఇంగ్లీష్ మీడియంలో చదివినంత మాత్రాన అతను పెద్ద తోపని కాదు, తెలుగు మీడియంలో చదివినంత మాత్రాన అతను వేస్ట్ అని కూడా కాదు. సో దేనికి ఉండాల్సినటువంటి ప్రోస్ దానికి ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఉండేటటువంటి ప్రోస్ దానికి ఉన్నాయి, తెలుగు మీడియంలో చదివితే ఉండేటటువంటి ప్రోస్ దానికి ఉన్నాయి. ప్రోస్, కాన్స్ రెండు ఉన్నాయి. అయితే ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఏంటంటే అతనికి స్పీకింగ్, కమ్యూనికేషన్ అనేది ఆబ్వియస్లీ అక్కడ వాటి మీద ఫోకస్ చేస్తారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివేటటువంటి పిల్లలకి ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది మంచిగా వస్తుందన్నమాట. లాంగ్వేజ్ లెర్నింగ్ హ్యాస్ లిటిల్ టు డూ విత్ ద మీడియం ఆఫ్ స్కూల్స్. సో ఇది ఒప్పుకోవాల్సిందే. ఈ లాంగ్వేజ్, భాష అనేది, ఈ భాష నేర్చుకోవడం అనేది ఈ మీడియం, స్కూల్కి సంబంధించినటువంటి మీడియం మీద ఎంతో కొంత అది డిపెండ్ అయి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఆటోమేటిక్గా అతనికి ఇంగ్లీష్ అనేది ఈజీగానే వస్తుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదువుతున్నాడు కాబట్టి. సో మీడియం ఆఫ్ స్కూల్స్ మీద అది ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇట్ రాదర్ డిపెండ్స్ ఆన్ టీచర్స్ అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. టీచర్ యొక్క సామర్థ్యాల మీద కూడా అది డిపెండ్ అయి ఉంటుందన్నమాట లాంగ్వేజ్ టీచింగ్ అనేది. ఓకేనా? లాంగ్వేజ్ టీచింగ్ అని అతను బాగా చేస్తే, మంచి ప్రిన్సిపల్స్, అప్లికేషన్స్, మెథడ్స్ అన్నీ యూజ్ చేసి, సో పిల్లవాడికి లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఈజీ అయిపోతుంది. సో చూడండి, ఒక్కొక్కటిగా చెప్తాను. హ్యాబిట్ ఫార్మేషన్. Language learning is a habit formation process. It is a process during which various language habits are formed. Therefore, listening, speaking, reading, and writing habits are to be formed consciously, unconsciously. So, లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఒక హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నామండి. సో మనం డైలీ మాట్లాడుతున్నాం మన ఫ్రెండ్స్తో, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కమ్యూనికేట్ చేస్తున్నామంటే డైలీ మనం దాన్ని తెలుగుని యూజ్ చేస్తున్నాం కదా, అలవాటు అయిపోయింది కదా మనకి. సో లాంగ్వేజ్ లెర్నింగ్, భాషని నేర్చుకోవడం అనేది ఒక హ్యాబిట్ ఫార్మేషన్ అని చెప్తున్నాడు. ఓకేనా? సో ఒక అలవాటుగా చేసుకుంటే ఏ భాషనైనా కూడా మనం నేర్చుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, ఓరల్ అప్రోచ్. సో మీకు ఓరల్ అనేది స్పీకింగ్కి సంబంధించినటువంటి సబ్ స్కిల్ కదా. మనకి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి? LSRW. ఫస్ట్ 2 వచ్చేసి ప్రైమరీ స్కిల్స్, సెకండ్ 2 వచ్చేసి సెకండరీ స్కిల్స్. స్పీకింగ్ అనేది ఏంటండి? యాక్టివ్ స్కిల్. లిజనింగ్ అనేది ప్యాసివ్ స్కిల్. ఆర్ అంటే ఏంటి? రీడింగ్ అనేది ఏంటి?
రీడింగ్ కూడా మనకి ప్యాసివ్ స్కిల్లే, డబ్ల్యూ అనేది యాక్టివ్ స్కిల్. సో ఓరల్ అనేది సబ్ స్కిల్ ఆఫ్ స్పీకింగ్ అవుతుంది. ఏ చైల్డ్ లెర్న్స్ టు స్పీక్ హిస్ మదర్ టంగ్ బిఫోర్ రీడింగ్ ఆర్ రైటింగ్ ఇట్. దిస్ ప్రిన్సిపల్ షుడ్ బి అడాప్టెడ్ ఇన్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ఏ సెకండ్ ఆర్ ఫారెన్ లాంగ్వేజ్. సో పిల్లవాడు మదర్ టంగ్ని ముందు మాటలతో చెప్పి నోటి ద్వారా నేర్చుకుంటాడు, మాట్లాడి అంటే స్పీకింగ్ చేసి. స్పీకింగ్ అనేది ఏంటి? యాక్టివ్ స్కిల్, ప్రొడక్టివ్ స్కిల్ అని కూడా అంటారు దాన్ని. ఇంకొక 3 పేర్లు కూడా చెప్పాను. క్రియేటివ్ స్కిల్, ఎక్స్ప్రెసివ్ స్కిల్, రీఇన్ఫోర్స్మెంట్ స్కిల్ అని కూడా అంటారు. కాబట్టి రాయడం చదవడం కన్నా ముందు పిల్లవాడు ఈ మదర్ టంగ్ని, మాతృభాషని మాట్లాడి నేర్చుకుంటాడనమాట. చిన్న చిన్నగా పదాలు మాట్లాడి నేర్చుకుంటూ ఉంటాడు. నిన్న చెప్పాను ఇంకొక టాపిక్ నేను, స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్ అనేసి. కూయింగ్, బ్యాబ్లింగ్, 1 వర్డ్ స్టేజ్, 2 వర్డ్ స్టేజ్, లాంగర్ అటరెన్స్ అనేసి. సో 1 వర్డ్ స్టేజ్ అనేది మనకి 1 ఇయర్కి స్టార్ట్ అవుతుంది. అప్పుడు అమ్మ, నాన్న అనేసి అలా మాట్లాడతారు. సో ఇక్కడ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఓరల్ అప్రోచ్లో ఏంటంటే, సో ఓరల్ స్పీకింగ్ అనేది పిల్లవాడు స్పీకింగ్ అంటే మాట్లాడుతూ నేర్చుకుంటారన్నమాట, రాయడం చదవడం కన్నా. ఇదే ప్రిన్సిపల్ని టీచర్ కూడా అప్లై చేయాలి. ఒక ప్రిన్సిపల్ లాగా ఎలాంటి మెథడ్స్ యూజ్ చేసి చెప్పాలి అనేది. ఓకేనా? సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా మనం నేర్చుకోవాలి అంటే అది ఎప్పుడు మనకి L2నే అవుతుంది. L2 అంటే సెకండ్ లాంగ్వేజే అవుతుంది. సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనం ఎఫర్ట్స్ పెట్టాల్సిందే, కాన్షియస్గా పని చేయాల్సిందే, వాటి మీద సిస్టమేటిక్గా చేసుకోవాల్సిందే. అప్పుడే మనకి సో ఆ పని అయితే అవుతుందన్నమాట. ఫారెన్ లాంగ్వేజ్ అయితే సెకండ్ లాంగ్వేజ్ని నేర్చుకోగలుగుతాం. నెక్స్ట్, న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్. సో మీకు నేను చెప్పాను, న్యాచురల్ ఆర్డర్ అన్నా, మేజర్ స్కిల్స్ అన్నా, ఓకేనా, LSRW అనేసి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ ఈజ్ ద న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్. ఒక లాంగ్వేజ్ని, ఒక భాషని మనం నేర్చుకోవాలంటే ఈ పద్ధతి ప్రకారమే వెళ్ళాలి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. In this order, a child learns his or her mother tongue without any formal instruction. So this natural order of learning should be considered while teaching English. సో టీచర్ టీచ్ చేసేటప్పుడు కూడా ఇలాంటి ఈ ఆర్డర్ కానీ ఫాలో అయితే, సో న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ కానీ ఫాలో అయితే పిల్లవాడికి ఏ విధంగా అయితే అతను మదర్ టంగ్ని నేర్చుకోగలిగాడు, అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ని కూడా నేర్చుకోగలుగుతాడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా నేర్చుకోగలుగుతాడు అనేసి న్యాచురల్ ఆర్డర్ ఆఫ్ లెర్నింగ్ అంటే. నెక్స్ట్, మల్టీ స్కిల్ అప్రోచ్ లేదా దీన్ని రేషియో అండ్ ప్రపోర్షన్ ఆర్ ఈక్వాలిటీ లేదా ఆర్డర్కి సంబంధించి అని కూడా అనొచ్చు. రేషియో అండ్ ఆర్డర్ అనొచ్చు, రేషియో అండ్ ప్రపోర్షన్ అనొచ్చు, రేషియో అండ్ ఈక్వాలిటీ అనొచ్చు. మల్టీ స్కిల్ అప్రోచ్ అంటే ఏంటి? All the 4 language skills are to be given their due importance when learning or teaching them. No skill should be overemphasized or neglected. అంటే మనకున్నటువంటి 4 ఉన్నాయి స్కిల్స్, మేజర్ స్కిల్స్. ఏంటివి అవి? LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో ఈ 4టికి డ్యూ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అంటే 4టికి సమానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనం ఆ లాంగ్వేజ్ని టీచ్ చేస్తున్నప్పుడైనా, టీచర్ అయినా, లేదంటే పిల్లవాడు చదివేటప్పుడైనా కూడా ఏ స్కిల్ని మరీ ఎక్కువగా చేసుకోకూడదు, ఇంకొక దాన్ని తగ్గించేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 100% అనుకుంటే ప్రతి ఒక్క స్కిల్కి లిజనింగ్కి 25, స్పీకింగ్కి 25, రీడింగ్కి 25, రైటింగ్కి 25 ఈ విధంగానే డిస్ట్రిబ్యూట్ చేయాలి. దీనికి ఒక 50 ఇచ్చి, దీనికి ఒక 25 ఇచ్చి, మిగతా వాటికి తగ్గించి ఈ విధంగా ఇవ్వకూడదు. సో ప్రతి దానికి చూడండి, మల్టీ స్కిల్ అప్రోచ్ని అందుకే రేషియో అండ్ ప్రపోర్షన్ ఆర్ ఈక్వాలిటీ అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి.
సో ఈ విధంగా చెప్తున్నారనమాట. మనం లాంగ్వేజ్ని నేర్చుకునేటప్పుడు లేదంటే టీచ్ చేసేటప్పుడు ప్రతి స్కిల్కి లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగ్కి దానికి తగ్గట్టు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్, సెలక్షన్ అండ్ గ్రేడేషన్. One should proceed from simple to difficult in language learning. Therefore, vocabulary and structure of language should be selected and graded as per their frequency, teachability, difficulty level, learnability and range. ఎప్పుడైనా కానీ పిల్లవాడికి టీచ్ చేసేటప్పుడు లాంగ్వేజ్ అయినా ఏదైనా నేర్పించేటప్పుడు సింపుల్ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళాలి. ఓకేనా? సింపుల్ నుంచి డిఫికల్టీ లెవెల్కి వెళ్ళాలి. ఓకేనా? మీరు చూసుకుంటే టెక్స్ట్ బుక్లో మనకి క్లాస్ అయిపోయిన తర్వాత, మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ క్వశ్చన్స్లో మనకి డైరెక్ట్గా ఎస్ఏ క్వశ్చన్స్ ఉండవు. ఏ క్వశ్చన్స్ ఉంటాయి? ఫస్ట్ మనకి ఎంసీక్యూస్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే క్లాస్ అయిపోయిన తర్వాత, క్లాస్ చదివిన తర్వాత పిల్లవాడు ఫస్ట్ ఏం చేయాలి? సింపుల్ నుంచి వెళ్ళాలి పైకి. డైరెక్ట్గా ఎస్ఏ క్వశ్చన్స్కి వెళ్ళిపోతే అతనికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఎంసీక్యూస్ ఇస్తారు, ఆ తర్వాత చిన్న ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాంటివి, తర్వాత షార్ట్ ఆన్సర్స్, తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్స్, ఆ తర్వాత షార్ట్ ఆన్సర్స్, తర్వాత లాస్ట్లో ఉంటుంది మనకి ఎస్ఏస్ అవన్నీ. సో ఇది చెప్పేది ఏంటంటే ఓవరాల్గా సింపుల్ నుంచి కాంప్లెక్స్కి వెళ్ళాలండి సెలక్షన్ అండ్ గ్రేడేషన్ అనేది. ఓకేనా? ఎలాగా? దాని ఫ్రీక్వెన్సీని బట్టి, టీచబిలిటీని బట్టి, డిఫికల్టీ లెవెల్ని బట్టి, పిల్లవాడు లెర్నబిలిటీని బట్టి, రేంజ్ని బట్టి ఆ విధంగా వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్, థియరీ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. టీచర్ షుడ్ కీప్ ఇన్ మైండ్ ఇండివిజువల్ పర్సనాలిటీస్. సో టీచర్ అనేవాడు పిల్లలకి టీచ్ చేసేటప్పుడు అక్కడ పిల్లలు కూర్చొని ఉంటారు కదా, ఒక 10 మంది ఉన్నారనుకుందాం. అందులో ఆ 10 మెంబర్స్లో 10 మందికి 10 రకాల పర్సనాలిటీస్ ఉంటాయి. ఓకేనా? వాళ్ళకి డిఫరెంట్ మైండ్స్ ఉంటాయి, వాళ్ళకి డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. సో కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అతను టీచ్ చేయాలి. నెక్స్ట్, ఎవ్రీ చైల్డ్ బిలాంగ్స్ టు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. సో అక్కడ వచ్చినటువంటి ఆ 10 మంది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఉంటారు. అంటే కొంతమందికి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చదువుకొని ఉంటారు, కొందరు వేరే పనులు ఏదైనా చేసుకుంటూ ఉంటారు, కూలి పనులు ఏదైనా చేసుకునే వాళ్ళు ఉంటారు, కొందరికి జాబ్ హోల్డర్స్ ఉంటారు వాళ్ళ అమ్మా నాన్న. ఓకేనా? అంటే పిల్లవాడి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పిల్లలు ఉంటారు కాబట్టి ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని అతను టీచింగ్ చేయాలి. ఓకేనా? స్టిములస్ నీడ్ ఆఫ్ ఎవ్రీ లెర్నర్ విల్ బీ డిఫరెంట్. ఆ 10 మందికి డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. ఒకడికి ఇంకో దాంట్లో బాగొచ్చు, ఒకడికి లాంగ్వేజ్ కొంచెం బాగొచ్చు, ఇంకొకటికి ఇంకో టాపిక్లో తక్కువ వచ్చు. సో అక్కడ టీచర్ ఏం చేయాలంటే వాళ్ళ 10 మందిని దృష్టిలో పెట్టుకొని ఓవరాల్గా అందరికీ అర్థమయ్యే రీతిలో వాళ్ళకి కావాల్సిన అవసరాలని తీరుస్తూ అక్కడ టీచింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థియరీ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే టీచర్ షుడ్ కీప్ ఇన్ మైండ్ ఇండివిజువల్ పర్సనాలిటీస్ని అతను మైండ్లో పెట్టుకోవాలి టీచ్ చేసేటప్పుడు. తర్వాత పిల్లలు అందరూ ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి రారు. ఒకరు ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకొక ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఒకరు పూర్ అయి ఉంటారు, రిచ్ అయి ఉంటారు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ కథలు ఉంటాయి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళందరూ ఒక దిక్కునకు వచ్చి చదువుతున్నారు కాబట్టి సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అతను టీచ్ చేయాలి. అలాగే ఎవ్రీ లెర్నర్, ప్రతి స్టూడెంట్కి ఒక్కొక్క నీడ్ ఉంటుంది, ఒకరొక దాంట్లో తోపు, ఇంకొక దాంట్లో తక్కువ ఉంటారు. సో ఆ విధంగా దృష్టిలో పెట్టుకొని టీచ్ చేయాలి. థియరీ ఆఫ్ చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్. సో చైల్డ్ సెంటర్డ్ లెర్నింగ్ అంటే పిల్లవాడి యొక్క నీడ్ ఏంటి, ఆ పిల్లవాడికి కావాల్సింది ఏంటో అది తెలుసుకుని టీచ్ చేయాలి. అతని ఇంట్రెస్ట్ ఏంటి, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. నెక్స్ట్, ఎక్స్పోజర్. ఏ చైల్డ్ లెర్న్స్ హిజ్ మదర్ టంగ్ బికాస్ హీ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఇట్. ఎక్స్పోజర్ అంటే పిల్లవాడు, చైల్డ్ అనే అతను మదర్ టంగ్కి ఎక్స్పోజ్ అయి ఉంటాడు. ఇంట్లో డైలీ తెలుగే మాట్లాడుతూ ఉన్నారు,
లేదంటే ముస్లిం అయితే హిందీ, ఉర్దూ మాట్లాడుతూ ఉంటారు. సో అతను అలవాటు పడిపోయాడు, ఎక్స్పోజ్ అయిపోయాడు వాటికి. సో అతనికి ఈజీ అయిపోతుంది అది. ఏ చైల్డ్ లెర్న్స్ హిజ్ మదర్ టంగ్ బికాస్ హీఈస్ ఎక్స్పోజ్డ్ టు ఇట్. అతను ఎక్స్పోజ్ అయిపోయాడు, డైలీ ఎక్స్పోజ్ అవుతున్నాడు, డైలీ తెలుగులోనే మాట్లాడుతున్నాడు, లేదంటే డైలీ ఉర్దూలో మాట్లాడుతున్నాడు, కాబట్టి అతనికి ఈజీ అయిపోయింది. సేమ్ అదే విధంగా వైల్ లెర్నింగ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ లైక్ ఇంగ్లీష్, ఎక్స్పోజ్ టు ఇట్ హెల్ప్స్ ఇట్ ఇన్ లెర్నింగ్. సో అతని ఫ్రెండ్స్, ఇప్పుడు స్కూల్లో అతని ఫ్రెండ్స్, టీచర్స్ అందరూ ఇతనితో ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉన్నారనుకోండి, అతనికి కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎక్స్పోజ్ అయిపోతుంది. సో అతను ఏంటంటే అప్పుడు ఈజీగా ఆ ఫారెన్ లాంగ్వేజ్ని కూడా నేర్చేసుకుంటాడు. ఎక్స్పోజ్ అవ్వాలి అంటే అలవాటు పడాలి, ఆ వాతావరణానికి అతను ఎక్స్పోజ్ అయిపోతే సరిపోతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. ఇంట్రెస్ట్. The teacher should generate a great deal of energy and interest among learners so they will pay attention to learning a language. ఇంట్రెస్ట్ కలిగించాలన్నమాట లెర్నర్స్లో, స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ అనేది కలిగించాలి టీచర్. సో అప్పుడు అతను కొంచెం అటెన్షన్ అయితే ఇస్తాడు లెర్నర్, ఆ లాంగ్వేజ్ కొంచెం నేర్చుకుందామనేసి. సో అది ఎలా చేయాలనేది టీచర్ ఇంట్రెస్ట్గా అతని ఎనర్జీతో చెప్పాలన్నమాట. సో అప్పుడు వింటాం. సో అది మనకి ఇంట్రెస్ట్ గురించి. కోరిలేషన్. ఇఫ్ టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ కోరిలేటెడ్ విత్ రియల్ లైఫ్ దెన్ లెర్నర్ విల్ రియలైజ్ ద నీడ్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. అండ్ సో కోరిలేషన్ పేరులోనే ఉంది, అంటే కోరిలేట్ చేయాలి రియల్ లైఫ్తో. లాంగ్వేజ్ లెర్నింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడమే చూసుకుంటే టీచర్ టీచ్ చేసేటప్పుడు ఇంగ్లీష్ అనేది రియల్ లైఫ్తో కోరిలేట్ చేసి చెప్పాలన్నమాట. సో అప్పుడు లెర్నర్ అప్పుడు రియలైజ్ అవుతాడు, దాని ఇంపార్టెన్స్ ఏం తెలుసుకుంటాడనమాట. లాంగ్వేజ్ లెర్నింగ్ ఒక ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుంటాడు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ కోరిలేషన్లో మనం ఫస్ట్ క్లాస్లో, సెకండ్ క్లాస్లో, థర్డ్ క్లాస్లో బై హార్ట్ చేసి చదువుంటాం, బట్టి కొట్టి చదువుంటాము. ఇప్పుడు మనకు గుర్తుందా బట్టి కొట్టి చదివింది? గుర్తులేదు కదా. ఎలా గుర్తుంటుంది? అప్పుడు బట్టి కొట్టాము, ఆ టైంకి ఎగ్జామ్స్ రాసాము, అయిపోయింది, మార్కులు వచ్చేసాయి. బట్ అదే కానీ మనం కోరిలేట్ చేసుకొని, రియల్ లైఫ్తో కోరిలేట్ చేసుకొని కానీ చదివి ఉంటే అది ఇప్పటికీ మనకు గుర్తుండేది. దట్ ఈజ్ వాట్ ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఓవరాల్గా కోరిలేషన్ అంటే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు టీచర్ అనేవాడు పిల్లలకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకొని చెప్తే లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ షుడ్ బి డిసైడెడ్ ఇన్ ద బిగినింగ్ సో ఇట్ బికమ్స్ ఏ సింపుల్ అఫైర్ టు డిజైన్ ఏ కోర్స్ సూటబుల్ ఫర్ ద పర్పస్. సో లాంగ్వేజ్ లెర్నింగ్, ఏదైనా భాషను నేర్చుకునేటప్పుడు అసలు ఎందుకు నేర్చుకుంటున్నాం, దాని పర్పస్ ఏంటి అనేది ముందే మనం కానీ చెప్పామంటే బిగినింగ్లోనే, సో అది ఈజీ అయిపోతుంది అన్నమాట. సో అది చెప్తున్నాడు పర్పస్ అనేది. నెక్స్ట్ మల్టిపుల్ అప్రోచెస్. ద ఇంగ్లీష్ టీచర్ షుడ్ నాట్ స్టిక్ టు ఏ పర్టికులర్ మెథడ్ ఆఫ్ టీచింగ్. హీ షుడ్ యూజ్ ఆల్ మెథడ్స్, అప్రోచెస్, టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ పర్ ద నీడ్స్, రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది లెర్నర్. పేరులోనే ఉందండి మల్టిపుల్ అప్రోచెస్ అంటే డిఫరెంట్ అప్రోచెస్ అనేది టీచర్ అనేవాడు టెక్నిక్స్, డిఫరెంట్ అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ అనేవి యూజ్ చేయాలన్నమాట ఇంగ్లీష్ అనేది నేర్పించేటప్పుడు. సో మన గోల్ ఏంటి, మన క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నామనుకుందాం, అందులో 70 మందికి చెప్పేది అర్థమైంది, ఇంకో 30 మందికి అర్థం కాల. సో అప్పుడు మనం వదిలేయకూడదు, వాళ్ళని ల్యాగ్ బిహైండ్ చేయకుండా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఇంకొక మెథడ్ యూజ్ చేసి మనం చెప్పాలి. అప్పుడు మన గోల్ ఏంటి, 100 మెంబర్స్ని క్లాస్లో ఉన్నట్టు 100 మందికి ఇంగ్లీష్ అనేది నేర్పించడం. సో అది మనకి పూర్తవుతుంది. సో డిఫరెంట్ టెక్నిక్స్, మెథడ్స్, ఓకేనా, అలాంటివన్నీ యూజ్ చేసి స్టూడెంట్ యొక్క ఆ 30 మందికి రాదని చెప్పాం కదా, వాళ్ళ నీడ్స్ ఏంటి, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్పడమే, అలా యూజ్ చేయాలి అని చెప్తున్నాడు. మల్టిపుల్ అప్రోచెస్ ఇది ఒక ప్రిన్సిపల్ మనకి. తర్వాత ప్రాక్టీస్ అండ్ డ్రిల్. సో మీకు చెప్పాను లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది ఏంటి, హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్. ఒక అలవాటు అయిపోయింది అనుకోండి, ఏదైనా కూడా మనం నేర్చేసుకోవచ్చు, అది ఏ లాంగ్వేజ్ అయినా కూడా. సో
Language learning is a habit formation process. For this purpose, sufficient practice and drill is needed. సో మీకు చెప్పాను నేను, లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకోవాలంటే రూల్స్ ప్రకారం రాదు. ఇట్స్ నాట్ లెర్న్ బై రూల్స్, ఇట్ లెర్న్ బై యూజ్, బై ఉపయోగించడం వల్ల, అంటే ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి వస్తుంది లాంగ్వేజ్ అనేది. అక్యురసీ. The teacher should insist on accuracy in all aspects of language learning. So, learners follow their teachers and consider them as a role model. సో ఇంగ్లీష్ టీచర్ అనే అతను ఇంగ్లీష్ అనేది నేర్పించేటప్పుడు, ఇంగ్లీష్ అనేది టీచ్ చేసేటప్పుడు అతను అక్యురసీ అంటే పర్ఫెక్ట్తో, అంటే ఖచ్చితత్వంతో సరిగ్గా నేర్పించాల్సి ఉంటుంది, సరిగ్గా అతను ముందు టీచ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు లెర్నర్స్ అనేవాళ్ళు అతన్ని ఫాలో అవుతారు అండ్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు, అతను ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు. ఇమిటేషన్. ద చైల్డ్ లెర్న్స్ హిజ్ మదర్ టంగ్ బై ఇమిటేషన్. సో పిల్లోడు అనేవాడు మదర్ టంగ్ని ఇమిటేట్ చేసి, అంటే సింపుల్, వాళ్ళు మాట్లాడుతుంటే ఇతను మాట్లాడుతూ ఉంటాడు, ఇమిటేట్ చేస్తూ ఉంటాడు, అలా ఇమిటేట్ చేసి నేర్చుకుంటాడనమాట. అలాగే ఇంగ్లీష్ టీచర్ కూడా మస్ట్ ప్రొవైడ్ ఏ గుడ్ మోడల్ ఆఫ్ స్పీచ్ బిఫోర్ ద లెర్నర్స్. సేమ్ అదేవిధంగా ఇంగ్లీష్ టీచర్ అనేవాడు వాళ్ళ స్టూడెంట్స్ ముందు, లెర్నర్స్ ముందు అదేవిధంగా ఒక గుడ్ మోడల్ని పెట్టి టీచ్ చేస్తే మాత్రం వాళ్ళు కూడా అదే విధంగా నేర్చుకుంటారు. చైల్డ్ లెర్న్స్ హిజ్ మదర్ టంగ్ బై ఇమిటేషన్. పిల్లోడు, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళు ఎలా నేర్చుకుంటారు ఏదైనా కూడా? 1-2 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఇంట్లో అమ్మ ఏదో మాట్లాడుతుంటే దాన్ని వాళ్ళు కాపీ చేసి వాళ్ళు అలాగే మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. సేమ్ అదేవిధంగా ఇంగ్లీష్ టీచర్ కూడా ఒక మంచి గుడ్ మోడల్ని యూజ్ చేయాలన్నమాట. ఆ మోడల్ ఏంటి అంటే ఆడియో విజువల్ ఏవి ఎయిడ్స్ అనేవి షుడ్ యూజ్ చేశారంటే ఆడియో అంటే ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను, ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఈ క్లాస్ ఇక్కడ నేను వీడియో చూపిస్తున్నాను, నేను ఆడియో కూడా మాట్లాడుతున్నాను. సో ఈ విధంగా ఏదైనా ఆడియో విజువల్ ఎయిడ్స్ అనేవి యూజ్ చేసి ఇంగ్లీష్ టీచర్ అనే అతను ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్పించాలి. నెక్స్ట్ మోటివేషన్. ఫైనల్ ప్రిన్సిపల్ మోటివేషన్. మోటివేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్. ఒక భాషను నేర్చుకోవడంలో మోటివేషన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంట. థస్ లెర్నర్స్ షుడ్ బి మోటివేటెడ్. సో ఈ క్వశ్చన్ అయితే సీటెట్లో అడిగారు. డాష్ ఈజ్ ప్రీరిక్విసైట్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్. డాష్ ఈజ్ ప్రీరిక్విసైట్ ఆఫ్ లెర్నింగ్ లాంగ్వేజ్ అంటే మోటివేషన్. ఒక మోటివేషన్ ఉండాలి, ఇది నేర్చుకోవాలి, నేను ఇది ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలాగైనా నేర్చుకోవాలి. మీ మోటివేషన్ ఏంటి? సీటెట్లో ఎలాగైనా ఇంగ్లీష్లో 30/30 తెచ్చుకోవాలి అనే మోటివేషన్ ఎలా ఉందో సేమ్ అదేవిధంగా మీ లాంగ్వేజ్ లెర్నింగ్ నేర్చుకోవడానికి మోటివేషన్ అనేది ఉండాలి, ఉంటేనే మనకి జరుగుతుంది పని అనేది. సో ఇదండి మనకి ఇంతటితో ఈ టాపిక్ అయితే కంప్లీట్ అయింది. ప్రిన్సిపల్స్ ఆన్ లాంగ్వేజ్ టీచింగ్.